నువ్వు రాజ్యాంగ విరుద్ధంగా పనిచెయ్యి అని చెప్పి ప్రభుత్వం చెప్పదు. రాజ్యాంగపరమైన పాలన చెయ్యి అని ప్రభుత్వం చెప్పటం లేదు. రాజకీయ పాలన చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. రాజకీయ పాలనకు అనుగుణంగా మీరందరు నిర్ణయాలు తీసుకున్నాను అధికార యంత్రాంగాలకు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో సీఎం అయినటువంటి చంద్రబాబు చెప్పారు. దెన్ రాజకీయ ప్రభుత్వం అంటే ఏంటి? రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవడం. ఎవరికి అనుకూలంగా తీసుకుంటారు? ప్రతిపక్షానికి అనుకూలంగా తీసుకుంటారు. అధికారంలో ఉన్న వాడి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. అదే జరుగుతోంది ఇప్పుడు. దాంట్లో పోలీసులను నిందించి ఏంటి ప్రయోజనం? మావాడు పేకాట పెట్టుకుంటాడు, పట్టుకున్నారంటే కనుక వాళ్ళని తీసేస్తారు. కల్తీ లెక్కర అమ్ముకుంటాడు, పట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి పట్టుకున్న ఎక్సైజ్ అధికారిని తీసేశారు. నిఘా వ్యవస్థ ఏమైంది? నిఘా వాళ్ళకి తెలియదా? ప్రభుత్వానికి చెప్పుంటారా? వాళ్ళు 6 నెలల నుంచినో 7 నెలల నుంచినో జరుగుతుంటే బట్ చెబితే తీసేస్తారు. లిక్కర్ ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు నడవట్లేదా? తెలీదా? ముఖ్యమంత్రి గారు ఏమంటారు? బెల్ట్ షాపు బెల్ట్ తెస్తాం, ఆ సీటు పెట్టండి, ఈ సీటు పెట్టండి అంటారు. రాజకీయ నిర్ణయం తీసుకోమని అదే అధికారులకు చెప్పారు. ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు గ్రౌండ్ లెవెల్ రాజకీయం ప్రకారం ఎమ్మెల్యే మాట వినాలా? ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళే అధికారులుగా ఉంటారు. వాళ్ళు చెప్పినట్టే వినాలి కదా. మరి ఇంకెట్లా నడుస్తుంది రాజకీయ ప్రభుత్వం అంటే? దీనికి ఏదైనా ప్రాబ్లం సీరియస్ అయినప్పుడు అధికారులను తీసిపడేయడం. మొన్న ఈ మధ్యన కడపలో ఒక ఎస్ఐ సస్పెన్షన్, తర్వాత మళ్ళీ ఇంకొక ఎస్ఐ సస్పెన్షన్. ఎస్ఐ హృషికేశ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. విచ్చలవిడి అవినీతి ప్రవర్తన సరిగ్గా లేవని వాళ్ళని వెధవల్ని చేస్తారు, వాళ్ళని దొంగలు చేస్తారనమాట. పెండ్లిమర్రి ఎస్ఐ మధుసూదన్ రెడ్డిది అయిపోగానే హృషికేశ్ రెడ్డి, ఇక పేరు చివరన రెడ్డి అని ఉందంటే కనుక వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి. అదే సందర్భంలో ఇక గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు జయసూర్య ఇష్యూ ఆయన మీదన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి అనుగుణంగానే పనిచేయాల్సి వస్తుంటుంది కదా. సమస్య ఏంటంటే రాజకీయంగా మాకు ఎట్లాంటి ప్రయోజనం చేకూర్చాలో అటు చేయండి, ప్రతిపక్షం వాళ్ళని దొంగలు చేయండి, వాళ్ళని జైల్లో పెట్టించండి, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టండి. మనోళ్ళు వాళ్ళని కొట్టినా వాళ్ళ మీద కేసు పెట్టాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా ప్రొటెస్ట్ చేసినా వాళ్ళ మీదనే కేసు పెట్టాలి. మనోళ్ళందరినీ కాపాడుతుండాలి. సేమ్ టైం మనోళ్ళు ఏ తప్పు చేసినా అంగీకరించాలి, అవసరమైతే అవతల వాళ్ళ మీద తోయాలి. ఇదే కదా రాజకీయ ప్రభుత్వం అనేది. అది నడుస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు బలిపశువులు చేస్తున్నట్టు? ఇప్పుడు ఇంతకుముందు జగన్ టైంలో వాళ్ళకి సహకరించారన్న ఉద్దేశంతో అనేక మంది పోలీసు అధికారులు జైళ్లలో పెట్టారు, కేసులు పెట్టారు, సస్పెన్షన్లో పెట్టారు, ఏఆర్లో పెట్టారు, బీఆర్లో పెట్టారు. వాళ్ళని ఎవరిని బయట పని చేసుకునే కూడా చేస్తున్నారు, వాళ్ళని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన వాళ్ళు రేపు పొద్దున వచ్చేవాళ్ళు వెంటాడటం వేటాడటం చేయరా? అక్కడ అసలే బలిపోసులతో రేపు పొద్దున ఇళ్లలో ఎవరు జైలుకి వెళ్తారో తెలియదు. పైగా ఇప్పుడు ఈ పని చేసినందుకు వీళ్ళ మీద చర్యలు. పోలీసులు ఎందుకు బలిపశువులు చేస్తున్నట్టు? వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరి జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నట్టు?